ఒకటో దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో ఎబ్బేజు అనగా వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎంత సింపుల్ ప్రేయర్, పెద్ద ఏడుస్తూ లేదు, సాగిలపడి లేదు, ఏం లేదు. ఉత్తగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అతని యొక్క మనవి యెహోవా విని ఎబ్బేజు యొక్క మనవి ప్రకారం చేస్తున్నాడు అనమాట. అలాగే మనం కూడా ఎబ్బేజు లాగా ప్రార్థించడం నేర్చుకోవాలన్నమాట. చిన్న మనవి అప్పుడప్పుడు మనం మెసేజెస్లో చూస్తాం కదా, స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అలాగే ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశాడు, ఉత్తగా మనవి చేసుకున్నాడు దేవుడికి. దేవుడు అతని యొక్క మనవి అనుగ్రహించున్నాడు అన్నమాట. అలాగూ తర్వాత ఇంకొకటి 1వ రాజులు 2వ రాజులో చెప్పబడనేది ఏంటిదో ఇంకొక ఉదంతం ఏంటంటే 11వ అధ్యాయము 1వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 17వ వచనము నుండి 22 వచనాల దాకా ఇది దావీదు తన యొక్క సైన్యమును సిద్ధపరుస్తూ ఉన్నాడనమాట. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి అతను ఒక పరీక్ష లాంటిది పెడతాడు. అతడు మంచి యుద్ధం మధ్యలో ఉండగా అతడు వాళ్ళని ఏం చేస్తాడు, రండి మీరు వచ్చి నాకు దాహంగా ఉంది, నాకు దాహానికి నీళ్ళు తీసుకుని రండి అని అంటే వాళ్ళు 3 ఏమో ఉంటారు. ఆ 3 హడావుడు ఉరుక్కుంటూ పోయి అతని కోసం నీళ్ళు తీసుకొస్తారనమాట. తెచ్చితే అవి వెంటనే పడబోసేసి అంటాడు, యెహోవాకు అర్పితంగా వాటిని పారబోసాను అంటాడనమాట. అయితే వాళ్ళలో ఫస్ట్ 3 తెచ్చిన వాళ్ళల్లో వాళ్ళ ఫస్ట్ బ్రేవరీని అతను గుర్తించి ఎవరెవరు యాషాబాము, ఎలియాజరు, అభిషేయాను 3 పరాక్రమశాలుగా అతని యొక్క సైన్యంలో అధిపతిగా నియమించున్నాడనమాట. ఈ 2వ ఉదంతం కూడా 1వ రాజులు 2వ రాజులో చెప్పబడలేదు. తర్వాత మిగిలినదంతా 1వ రాజులు 2వ రాజుల్లో చెప్పబడింది మళ్ళీ రిపీట్ చేశారు 1వ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో. అలాగూ ఇంకొకటి బహు చక్కనైన ఉదంతం ఏంటంటే ఏంటది అభిషేకం పొందడం. పాత నిబంధనలో అభిషేకం ఎవరు పొందినారు? ఫస్ట్ టైం అన్నమాట. ఎవరు? అమాషా ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, మేము మీ పక్షంలో ఉన్నాము, నీకు సమాధానం కలుగును గాక అనగానే అప్పుడు అతడు ఏం చేస్తాడు, దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. అమాషై ఎట్లా ఆత్మవశుడై, ఫస్ట్ టైం మనం పాత నిబంధనలో ఆత్మవశుడై అనే వచనం అనే వర్డ్ చదివి ఉన్నాం అనమాట. ఆత్మవశుడై ఇప్పటిదాకా నేనైతే పాత నిబంధనలో ఎక్కడ గమనించలే, మీకు ఎక్కడైనా గమనించి ఉంటే చెప్పండి, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం గమనించాను. ఆత్మవశుడై అంటే ఆత్మ అతని మీద దిగి పరిశుద్ధాత్మ అతడు మాట్లాడాడు అనమాట. అమాషై దావీదు పక్షంగా మాట్లాడగా అతన్ని దండుకి హెడ్గా నియమించబడతాడనమాట. ఇంకో 4వ ఉదంతము ఏంటంటే నాతాను ఏం ప్రవచిస్తాడంటే సొలొమోను మందిరము నిర్మిస్తాడు అని అంటాడనమాట. అంటే మందసపు పెట్టె తెస్తాడు కదా దావీదు, 2 సార్లు ప్రయత్నించి 2వ సారి విజయవంతంగా తీసుకొని వస్తాడు మందసపు పెట్టెని యెరూషలేము పట్టణంకు. సో ఎక్కడి నుంచి? జయన్ నుంచి, సియోను పట్టణం నుంచి యెరూషలేము పట్టణం తీసుకొచ్చి దావీదుపురంలో దాన్ని పెడతాడు. కానీ అప్పుడు నాతాను వచ్చి ప్రవచిస్తాడు, ఈ మందసపు పెట్టడానికి పెద్ద మందిరం నిర్మిస్తాడు నీ కొడుకుల్లో ఒకడైన సొలొమోను అని ప్రవచిస్తాడు. అయితే తర్వాత అతడు ఏం చేస్తాడు, వాళ్ళ కొడుకు సొలొమోను పుట్టిన తర్వాత ఇలాగ నాతాను ప్రవచనం నువ్వు నెరవేర్చాలి అని అతనికి చెప్తాడనమాట. నువ్వే ఈ మందిరం నిర్మించాలి అంటే సరే అని అతడు తన యొక్క భుజముల మీద వేసుకుంటాడు. మందిరం నిర్మించే పని
మొత్తం ఎంత తొందరగా నిర్మిస్తాడంటే చక్కగా నిర్మించిన తర్వాత దాన్ని యెహోవాను దాంట్లో నివసించుటకు అతడు ప్రార్థన చేస్తాడు. సొలొమోను యెహోవాకు ప్రార్థించి మీరు వచ్చి ఇక మందిరంలో నివసించండి అంటే అతని యొక్క ప్రార్థన మన్నించి యెహోవా వచ్చి అతడు నిర్మించిన మందిరంలో నివసిస్తాడన్నమాట. అలాగూ రెండో దినవృత్తాంతంలో సొలొమోను ఎలాగూ మందిరం కట్టించాడు దాని గురించి రాయబడుతుంది. అట్లా ఒకటి దినవృత్తాంతంలో రెండో దినవృత్తాంతంలో అంతా ఫస్ట్ సెకండ్ కింగ్స్ యొక్క కాపీయే. ఏబేజు ఇట్లాంటి బ్రేవరీ టెస్ట్ బై డేవిడ్, ఇంకా అమీషై ఆత్మవశుడు అవడం, మళ్ళీ నాతాను ప్రవచించడం మందిరం కట్టడం గురించి. ఇట్లా ఈ 4 ఎక్స్ట్రా అన్నమాట కొత్త విశేషాలు దీంట్లో జోడీకరించబడింది ఫస్ట్ అండ్ సెకండ్ క్రానికల్స్లో. అట్లాగే తర్వాత మనకు తెలిసిందే కదా సొలొమోను ఎట్లా కట్టించాడో ఆ మందిరం మొత్తం కొలాప్స్ చేసేసి బబులోన్ దేశంకి చెరలు పట్టి తీసుకొని పోతారు కదా. తర్వాత ఎజ్రా పూనుకొని మళ్ళీ ఎక్కడైతే దావీదు కట్టించాడో మందిరము, ఎక్కడైతే ఆ యొక్క మందిరం కొలాప్స్ చేయబడ్డదో ఆ మందిరంను కొలాప్స్ చేయబడిన ప్లేస్లోనే మళ్ళీ ఎజ్రా పూనుకొని బహు చక్కగా మనస్సున ఏకీభావంతో ఇశ్రాయేలీలతో ఏకీభవించి తిరిగి నిర్మిస్తాడనమాట. బబులోన్ దేశం నుండి ఏమేమైతే వస్తువులు ఇజ్రాయేలీల్ మందిరం నుంచి చోరీ చేయబడ్డదో ఆ యొక్క వస్తువులన్నీ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఎజ్రా నిర్మించిన మందిరంలో పెట్టేస్తారనమాట. అలాగూ ఒకటో దినవృత్తాంతం రెండో దినవృత్తాంతం ఎజ్రా వీటి యొక్క ధ్యానం చేసుకుంటూ దేవుడు ఇచ్చిన చక్కని తరుణం కొరకు మనం దేవునికి మహిమ చెల్లించుకుందాం. దేవుని నామం మహిమ కలుగుగాక.